జాయిన్ అవుతారా? నేను ఒకసారి టెక్నికల్ ఇష్యూ ఉంటే నేను క్లియర్ చేసుకుంటాను. ఎస్. సో నర్సింగౌడ్ గారు వారు అనేది ఏంటంటే, ప్రేమ్ గాంధీ గారు, ప్రజల్లోకి వెళ్తే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 2,500 రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు? 13 నెలలు అయిపోయింది. అలాగే 4,000 పెన్షన్ అవ్వాతాతలకు ఇస్తున్నారు, అది ఎప్పటి నుంచి ఇస్తున్నారు? ఇతరత్ర ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎప్పుడు ఇంకా మీరు చేసేది? ఏడాది దాటిపోయింది. మరి ఇప్పటికీ ఇంకా స్థానిక సంస్థలకు మనం డిసెంబర్ ముందే కాలం చెల్లిపోతే దానికి ఎన్నికలకు వెళ్ళడానికి మీకు ఎందుకు ఇంత అడ్డొస్తోంది అని చెప్పి వారి ప్రశ్న. అలాగే పార్టీ గురించి మాట్లాడుతూ మా పార్టీ పూర్తిగా బద్నాం అయిపోయింది అని చెప్పి ఎవరు చెప్పుకోరు కదా, కాంగ్రెస్ వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు అన్నారు. ఓవరాల్ గా ఆయన మాట్లాడినటువంటి ఈ 6 నిమిషాల దీంట్లో ప్రేమ్ గాంధీ గారు ఇందాకన్నారు, అంటే బీజేపీ స్తబ్దుగా ఉంది అని చెప్పి నర్సింగౌడ్ గారు అన్నారు. మిమ్మల్ని నిజంగా స్తబ్దుగానే ఉన్నారా, లేదంటే పైనుంచి ఒత్తిడి ఏమైనా పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు? ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ దానికి అలవాటు పడిపోయినటువంటి అధికారులు ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇది కేవలం అది కలెక్టర్లా లేదంటే ఐపీఎస్లా ఎవరని లేదు, మొత్తం అన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో దాదాపుగా అంటే 2 రకాలుగా జరుగుతోందన్నటువంటి వాదన చాలా గట్టిగానే ఉందండి. ఇప్పుడు హైడ్రా ఉందనుకుందాం, హైడ్రాకి సంబంధించి కీలకమైనటువంటి సమాచారాన్ని, అంటే ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్ళేటువంటి సమాచారాన్ని బయటికి లీక్ చేయడాలు, ప్రభుత్వానికి దాన్ని పాజిటివ్ చేయనివ్వకుండా చేయడాలు, ఇలాంటివి కూడా చేస్తున్నారు. దీని వెనకాల గత పాలకులే కాదు, వచ్చే తరంలో మేమే పాలనకు వస్తా ఉన్నటువంటి బీజేపీ కూడా ఉంది కాంగ్రెస్ని నిర్వీర్యం చేయడానికి. అందుకే మంత్రుల మీద కూడా ఈ మధ్యన ఎందుకంటే సూచనలను వారన్నారు, కానీ బయట మాత్రం క్లాస్ పీకడమని అంటున్నారు. నర్సింగౌడ్ గారు తప్పుగా అనుకోవద్దు దాన్ని. సో దీని మీద మీ ఇద్దరి ప్రభావం బాగా ఉంది, బీఆర్ఎస్ బీజేపీది అనేది ఒక వాదన. ఏం చెప్తారు దానికి? ముందుగా బీఆర్ఎస్ ప్రేక్షకులకు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం అండి. వాయిస్ క్లియర్ ఉందా సార్? విషయము వీళ్ళు సరే కాంగ్రెస్ పార్టీ వారి సొంత విషయం కాబట్టి పార్టీ అంతర్గత విషయం వారు సమర్థించుకోవడంలో నర్సయ్య గౌడ్ గారు తీసుకున్నటువంటి ఆలోచన పర్లేదు, వాళ్ళ అభిప్రాయం, దాన్ని మనం ఏం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళు వాస్తవాలు గమనించకపోతే రేపు నష్టం జరిగేది వాళ్ళకే. ఇవాళ మేము మాట్లాడింది కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడే వాళ్ళ మీద మాట్లాడుతా ఉన్నాడు, ప్రభుత్వ వ్యతిరేకత చెప్తా ఉన్నాడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్తా ఉన్నాడు, నాయకుల్లో సమన్వయం లేదని చెప్పే వాతావరణం వాళ్ళు చెప్తున్నారు తప్ప మేము మాట్లాడింది లేదు. నిజంగా కూడా మీరు చూడండి, ఈ సంవత్సర కాలంలో మంత్రులకు ఒకరికొకరికి సమన్వయం లేకుండా జరిగినటువంటి సంఘటనలు, ఎన్నో సంఘటనలు, వారు మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసినాం. ప్రెస్ లో ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు. హైడ్రా విషయంలో ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు. హైడ్రా విషయంలో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ మంత్రులే దాన్ని వ్యతిరేకిస్తూ అవసరం ఉంటే దీని మీద మేము కోర్టు పోతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు న్యాయం చేస్తాం అనేటువంటి వాతావరణం మాట్లాడుతూ ఉన్నారు. అరే ప్రభుత్వం వీళ్ళే న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళ దాంట్లోనే వాళ్ళ ప్రభుత్వం తిరుగుబాటు చేస్తున్నటువంటి మంత్రులు వీళ్ళ దగ్గర ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గర సమన్వయం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు ముఖ్యమంత్రికి ఏమాత్రం సమన్వయం లేదు. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కనీసం స్పందించినటువంటి పార్టీ నాయకులు మంత్రులు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఎందుకో వాళ్ళకి తెలియదు. అయితే ఒక విషయం ఏమైపోయిందంటే, కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ మంత్రులంతా ఒకవైపు అయిన తర్వాత ఎవరో కొంతమంది మాత్రమే రేవంత్ రెడ్డి గారికి కొంత అనువాయిగా పనిచేస్తున్నటువంటి దాఖలాలను తప్ప ఇంకెక్కడ లేదు. ప్రభుత్వ అధికారులైతే పూర్తి వైఫల్యం. ఉదాహరణకు ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి భార్యలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఇబ్బందులు అవుతున్నాయి అనేటువంటి బాధలు వచ్చింది అంటే ఇక ప్రభుత్వ వ్యతిరేకత ఏమో మనకు కనబడతా ఉంది. వచ్చింది, రైతుల్లో వ్యతిరేకత వచ్చింది, మహిళల్లో వ్యతిరేకత వచ్చింది, సామాన్య ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, బీపీఎల్ క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళకు వ్యతిరేకత ఇచ్చారు. రేషన్ కార్డు అన్నారు, దాని గురించి ఇప్పటివరకు మాట్లాడారు. లక్షలాది మంది అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన అని, అప్లికేషన్లు ఎక్కడ పోయినాయో తెలియదు. ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, దాని గురించి పూర్తిగా ఖాళీ మాటల వరకే జరుగుతుంది కానీ చేతల్లో లేదు. ఇంకేదైనా గట్టిగా మాట్లాడితే మా దగ్గర పైసలే లేవు, నిధులు లేదు, ఏడికిస్తామని చెప్పి ప్రజల దగ్గర మంత్రులు మాట్లాడుతున్నట్టు అవసరం లేదు. ఒక మంత్రి అయితే ఏమంటారు, మాకు అప్పిచ్చేటోటే గతి లేడు, మీకేడికని ఇవ్వాలనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ సమన్వయం కనబడతా ఉంది, అధికారుల్లో ఒకరికొకరికి సమన్వయం లేదు, ప్రభుత్వానికి అధికారులకు సమన్వయం లేదని మనకు క్లియర్ కనబడతా ఉంది. చాలా ఉదాహరణలు. ఇలా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది పిల్లలది, 2 నెలల్లో 3 నెలలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. కొన్ని పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మౌలిక వసతులు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, బాత్రూమ్ లేదు, శానిటరీ విషయం లేదు, టీచర్లు లేరు, ఉపాధ్యాయుల పరిస్థితులు మొత్తం ఘోరంగా ఉన్నాయి. కనీస మౌలిక వసతులు చూసేటువంటి పరిస్థితి. ఆ శాఖకు మంత్రే లేడు. ఆ మంత్రి ఆయన రేవంత్ రెడ్డి కింద పెట్టుకున్నాడు, హోంశాఖ ఆయన కింద పెట్టుకున్నాడు, లా అండ్ ఆర్డర్ మొత్తం తారుమారు అయితా ఉన్నది, ఎప్పుడు పడితే అప్పుడు అవుతా ఉంది. ఇవన్నీ సమన్వయ లోపం క్లియర్ కనబడుతుంది. ఆ పార్టీ నాయకులు అధిష్టానం సరే తొందరగా
అది ఎట్లా వాళ్ళు రియలైజ్ అయ్యారో సంతోషం, ఒక్క సంవత్సరానికైనా ఇప్పటికైనా రిలీజ్ అయ్యారు. అయితే కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదా కాంగ్రెస్ నాయకత్వం ఒక చిన్న వాళ్ళది ఎప్పుడు కూడా కంటిన్యూగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే అనేటువంటి దాఖలాలు చాలా తక్కువ. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ యొక్క నిలబడిని ఆపి 5 సంవత్సరాలు, దాని తర్వాత కూడా ఆయన కానీ లేకపోతే కాంగ్రెస్ 2 ఏళ్లకు 3 ఏళ్లకు జరుపుతా ఉంటది. నాకు తెలిసి ఈయనకు కూడా పెద్దగా టైం ఏమి ఇచ్చే పరిస్థితి ఏం కనబడతలేదు. బహుశా ఇంకో 6 నెలల్లో సంవత్సరానికో మళ్ళీ రేవంత్ రెడ్డిని తీస్తారు, మళ్ళీ ఇంకొకరిని ఎవరైనా పెట్టొచ్చు, లేదా ఇంకేదైనా జరగవచ్చు. అధికారులకు ప్రభుత్వానికి పూర్తి వైఫల్యం జరుగుతా ఉంది, ఒకరికొకరికి సమన్వయం లేదు. మంత్రులకు కూడా ముఖ్యమంత్రికి సమన్వయం లేదు. అసలు మీరు పూర్తిగా గమనించుకుంటూ పోతా ఉంటే ప్రతి అంశంలో హైడ్రా విషయంలో మధ్యతరగతి పేదవాడికి అన్యాయం జరిగింది, ధనవంతుడు ఏమైండు, వాడిని ఏం కూలలేదు. మళ్ళా వాళ్ళ స్థాయికి వచ్చే వరకు ఏమన్నారు, నోటీసులు ఇచ్చుకుంటూ పోయారు. పేదవాడికి నోటీస్ కూడా లేదు, రాత్రి కూడా కొట్టేసారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్గాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక విషయాలు ఇవాళ హైదరాబాద్ రెవెన్యూ మొత్తం దెబ్బతిన్నది. కారణం ఏంటంటే వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల్లో ఆలోచన తీసుకొని వాళ్ళ వరకు ఎలా తీసుకుపోవాలి. వ్యాపార రంగాన్ని కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఇచ్చేసినప్పుడు వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది. అది కాకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు జరిగేటువంటి పరిణామాలన్నీ వేరుంటాయి. ఇక్కడ మనం పూర్తిగా గమనిస్తుంటే వీళ్ళ సంవత్సర పాలన ఏం జరిగిందంటే కాలయాపన జరిగింది. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళే మేమే నిరసన చేస్తాం, మేమే పాదయాత్ర, అరే ముఖ్యమంత్రి అంటూ నేను పాదయాత్ర చేస్తా, అరే నిన్ను ప్రజలకి ముఖ్యమంత్రిని చేసిర్రు, నువ్వు ప్రజల పాలన చేయాల్సింది పోయి నేను పాదయాత్ర చేస్తా, అరే నీకు సమస్యలు అన్ని తెలుసు, ప్రజలు నీ దగ్గరకు వస్తా ఉన్నారు, లక్షలాది మంది అప్లికేషన్లు ఉన్నాయి, పేద మధ్యతరగతి ప్రజలకు నువ్వు ఇస్తావని చెప్పి 6 గ్యారెంటీలను అమలు చేయకుండా నేను పాదయాత్ర చేస్తాను నేను అంటాడు, ఆయన పాదయాత్ర చేస్తాను ఆయన అంటాడు. అరే ఈ 2 పార్టీలు కూడా ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు తప్ప ప్రజల పాలన ప్రతిపక్షంగా హోదా ఉండాల్సినటువంటి పార్టీ ఇష్టానుసారంగా దిగిపోతా ఉన్నది. ఎవరు 2 పార్టీలు నువ్వెంత అని తిట్టుకునేదే తప్ప ఎక్కడైనా ప్రజా సంక్షేమం కానీ పాలసీ మ్యాటర్ కానీ జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ అంశాల మీద ఎక్కడైనా మాట్లాడుతున్నారా? మాట్లాడతలేరు. ఇంకా నర్సయ్య గారు అంటారు బీజేపీ కొంత స్తబ్దతగా ఉంది. స్తబ్దతగా ఏం లేదు. గ్రామీణ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బలపడుతున్నాము. మీరు అంటున్నట్టు మొదట్లో బీజేపీ కొంత భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువనే ఉండే, కానీ ఇప్పుడు బలపడతా ఉన్నాం. మీరు మొదటి నుంచి చూడండి, 4% ఉన్న నుంచి 6%, 6 నుంచి 13, 14% వచ్చిన 14 నుంచి 18, 19% ఓటింగ్ షేర్ మాది పెరుగుతా ఉంది. గ్రామీణ వాతావరణంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు చాలా మంది ప్రజలు చూస్తా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరబోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఉదాహరణకు మీరే వేసుకోవచ్చు, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నాం అంటే మీరే ఆలోచించాలి కదా. ప్రభుత్వం ఆలోచిస్తుంది, మళ్ళీ దీని మీద కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. విషయం చెప్తాను దానికి కూడా కాదు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఏంటి? దానికి ఏమైనా ఒక కోడ్ లాంగ్వేజ్ ఏమన్నా ఉందా? అది తెలంగాణ ప్రజలకు మీరు చెప్పేది ఒకటే విషయం చెప్తాను. 1 నుంచి 8కి వచ్చినాము. 1 నుంచి 8కి వచ్చినప్పుడు 8 నుంచి 55, 56 కూడా పెద్ద గొప్ప కాదు కదా. చాలా సందర్భాలు మాట్లాడు. ఒక ఎంపీ దగ్గర నుంచి 4 నుంచి 8కి వచ్చిన ఎంపీలం. రేపు మొత్తం 16 మంది ఎంపీలం అవుతాము, 65, 70 మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి వస్తుంది, అంటే ఏ మాత్రం సందేహం లేదు. పనిచేస్తా ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి అనేక కమిటీలు నిర్మాణం అయితే ఉన్నాయి, బూత్ కమిటీలు అయితే ఉన్నాయి, ఆ కమిటీలో నిర్మాణం అయితే ఉన్నాయి, జిల్లా కమిటీలు, పార్టీ అంతర్గతంగా జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా హైడ్రా విషయంలో ముందు కూడా బీజేపీ స్పందించింది, బీఆర్ఎస్ కాదు ముందు స్పందించింది. అనేక విషయాల్లో బీజేపీ ముందుగా స్పందించింది. కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయం ఉన్నప్పుడు బీజేపీ దాన్ని కూడా ఖండించింది. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజల పక్షాన బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రతి క్షణం పోరాడుతున్నది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లొసుకుల్ని సరి చేసుకోకపోతే వాళ్ళ పార్టీ పూర్తి ఇదయ్యేటువంటి ప్రమాదం ఉంది తప్ప ఇంకేం లేదు. అది మేము మాట్లాడతలేం కదా, వాళ్ళ పార్టీ ఉన్నటువంటి నాయకులే చెప్తా ఉన్నారు కదా. సమన్వయం లోపం ఉంది అని. ఆ సమన్వయ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఉంది, లేకపోతే నష్టపోతారు. ఇలా ఏ రంగంలో వ్యతిరేకత చెప్పండి, ప్రతి దాంట్లో ప్రతి శాఖలో వ్యతిరేకత కనబడుతుంది. అభివృద్ధి కనబడనటువంటి పరిస్థితులు చాలా కనబడుతూ ఉన్నాయి. కోరుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ. రైట్ గాంధీ గారు, డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మొత్తం